తెలంగాణలో ఎత్తులు పై ఎత్తులే, రాజకీయం తప్పించి ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం లేదు. నెంబర్ 1, కేసీఆర్ కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి కృష్ణా ప్రాజెక్టులు వెళ్లకుండా అడ్డుకోవాలి, నేను ఇన్నాళ్ళు ఆపాను, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేస్తోంది అంటూ ఓ భారీ బహిరంగ సభ. ఎందుకు అంటే కాళేశ్వరం ఇష్యూ నుంచి డైవర్ట్ కావడం కోసం. ఆయనకి తెలియదా విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిందే అని? విభజన చట్టంలోనే ఉంది. అది వద్దంటే విభజన చట్టమే వద్దు, విభజన చట్టమే వద్దంటే విభజనే వద్దు, విభజనే వద్దంటే మళ్ళీ ఆంధ్ర తెలంగాణ కలిసిపోవాలి. ఇలా కావాలని కోరుకుంటున్నారా? అలాంటి ఒక లిటిగేషన్ క్రియేట్ చేయాలి. ఎందుకు? రేపు ఎన్నికలు వచ్చేస్తున్నాయి కాబట్టి రచ్చ చేయాలి, ఏదో ఒకటి అల్లకల్లోలం చేయాలి. గెలిచిన కాంగ్రెస్ కంటే ఓడిన కాంగ్రెస్ ప్రమాదం అని నాడు అటల్ బిహారీ వాజ్పేయి చెప్తే, గెలిచిన కేసీఆర్ కంటే ఓడిన కేసీఆర్ ప్రమాదకారని ఆంధ్ర తెలంగాణ ప్రజలు ఆల్రెడీ చూశారు. దానికి సాక్ష్యం ఇది. అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడరు, బయట మాత్రం రచ్చ చేస్తారు. ఇప్పుడు ఆయనకి సరైనటువంటి ప్రత్యర్థి రేవంత్ దొరికాడు కాబట్టి ఈయనేంటి, ఈయనకి ఎమోషనే కావాలి. కేసీఆర్ ఎదగకూడదు, అట్ ద సేమ్ టైం తెలంగాణ ఉద్యమం మళ్ళీ రేగాలి ఈయనకి కూడా. అది కాంగ్రెస్కి అనుకూలంగా మారాలి. అందుకోసం కాళేశ్వరం డబ్బులన్నీ కేసీఆర్ ఎత్తుకుపోయాడని మేడికొండ ఏదైతే బ్యారేజ్ ఉందో అక్కడికి తీసుకెళ్ళి ఆ బ్యారేజీ దగ్గర కేసీఆర్ టైంలో కట్టినటువంటి ఒక ఫిల్లర్ దగ్గర కుంగిపోయింది ఏదైతే ఉందో ఆ పగుళ్ళను అవన్నీ చూపెట్టి, ఇదిగో ఇది కేసీఆర్ పనితనం, కావాలని చెప్పి నాటకాలు ఆడుతున్నాను. కరెక్ట్గా వీళ్ళు సభ పెట్టిన టైంకే అక్కడ. తద్వారా మీడియాకు పెద్ద సస్పెన్స్, తలనొప్పి. ఏంటంటే కేసీఆర్ది చూపించాలా, ముఖ్యమంత్రి చూపించాలా, ఇద్దరిది చూపించాలి. ఇద్దరు బలమైన శక్తులే, 2% ఓట్ల తేడాతో వచ్చింది. దాంతో కాసేపు కేసీఆర్ సభ, కాసేపు ఏమో రేవంత్ రెడ్డి ప్రెస్ మీటు, ఇట్లా చూపెట్టుకుంటూ సర్దుకు చేసుకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూసుకుని దీనివల్ల ప్రజలకు ఏమన్నా ఒరిగిందా? కొత్తగా ఒరిగేది ఏమీ లేదు. కానీ ఒక ఎమోషన్ క్యారీ చేయడం అన్నటువంటిది ప్రస్తుతం నడుస్తున్న తెలంగాణలో.